ఈ ఉద్దండరాయనపాలెంలో మన పాస్ట్ ఇక్కడ ప్రెసిడెంట్గా చేసినటువంటి బత్తుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో, బత్తుల కోటేశ్వర ఆధ్వర్యంలో మరి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ డైమండ్స్ వారి సౌజన్యంతో ఆంధ్ర హాస్పిటల్స్ వారు, అలాగే దుహిత డెంటల్ హాస్పిటల్ వారు, అమరావతి ఐ హాస్పిటల్ వారి ద్వారా ఇక్కడ ఉచితంగా అందరికీ కూడా పరీక్షలు జరిపించడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా పరీక్షలు చేసిన తర్వాత వారికి ఆ రిపోర్ట్లు కూడా అందజేయడం జరుగుతుంది. దాన్ని తీసుకుని వారు కావాల్సిన ట్రీట్మెంట్ని కూడా చేయించుకోవడానికి వీలుగా మరి వారు విలేజెస్లో ఉన్నారు కాబట్టి వారందరూ మరి టౌన్కి వెళ్ళి ఇవన్నీ చేయించుకోలేరు కాబట్టి ఈ విధంగా ఇటువంటి క్యాంపుని అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర హాస్పిటల్ వారు మన డాక్టర్ అచ్యుత్ బాబు గారి నేతృత్వంలో ఇలాంటి క్యాంపులు అనేకం జరుపుతున్నారు. అందులో ఇది కూడా ఒకటి. అది ఈ రోజున ఇక్కడ జరుపుకుంటున్నాము. సో ఈరోజు ఈ ఉద్దండరాయపాలెంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల వారు కూడా ఇక్కడికి వచ్చేసి మరి ఇటువంటి సౌకర్యాన్ని వాళ్ళు ఉపయోగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మిగతా వారు కూడా ఎవరైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఉద్దండరాయనపాలెం గ్రామం నేను మాజీ సర్పంచ్ని. ఇక్కడ లయన్స్ క్లబ్ వారు ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డైమండ్ లయన్స్ క్లబ్ వారు మరియు ఆంధ్ర హాస్పిటల్ వారు అచ్యుత్ బాబు గారి ఆధ్వర్యంలో కంటి డాక్టర్లు, పంటి డాక్టర్లు, ఇంకా హార్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా మమ్మల్ని సంప్రదించడం, మేము మంచి అవకాశం మేము అసలు అడగాలి, మీరే అడిగారనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే మా గ్రామ ప్రజలకి అందరికీ కూడా వీళ్ళు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్నీ కూడా కంటి పరీక్షలు, పంటి పరీక్షలు, హార్ట్ స్కానింగ్ అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నందుకు నేను ముందుగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు అందరూ కూడా మామూలుగా అయితేనే అశ్రద్ధ, మెయిన్ ఏంటంటే అశ్రద్ధ చేస్తారు ఇట్లాంటి వాటికి. ఇక్కడికి వచ్చి అందరూ చూసుకొని కొత్త కావాల్సిన వాళ్ళేమో మందు పిల్లలు అవి కూడా చూసుకొని వెళ్తున్నారు. కొంతమందికి ఏమీ లేదంటే అది ఒక ధైర్యంగా కూడా ఉంటున్నారు. ఇట్లాంటి క్యాంపులు వాళ్ళు కూడా ఇట్లా నిర్వహిస్తూ ఉంటే మా బట్టి వాళ్ళని కూడా మంచి సహకారం చేస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. అది వీళ్ళని అట్లా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.